తెలంగాణ అప్పు 7 లక్షల కోట్లంటోంది ప్రభుత్వం. దీనిపై శ్వేతపత్రం కూడా రిలీజ్ చేసింది. అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం తాము చేసిన అప్పులు కేవలం 3,22,000 కోట్లు మాత్రమే అంటోంది. దానికి ఆర్బీఐ లెక్కల్ని కూడా ఆధారాలుగా చూపిస్తోంది. మరి బీఆర్ఎస్ లెక్కలకు ప్రభుత్వం సమాధానం ఏంటి? డిప్యూటీ సీఎం కమ్ ఆర్థిక మంత్రి భట్టి చెబుతున్న లెక్కలేంటి? తెలంగాణ అప్పులపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. బీఆర్ఎస్ సర్కారు తెలంగాణను అప్పుల్లో ముంచిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది అబద్ధమని ఆరోపిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఆర్బీఐ లెక్కల ప్రకారం తమ హయాంలో చేసిన అప్పులు కేవలం 3,22,499 కోట్లు మాత్రమే అని, కాంగ్రెస్ మాత్రం 7 లక్షల కోట్లు అప్పులు చేశారంటూ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. మొత్తం బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాలనలో ఆర్బీఐ రిపోర్టు ప్రకారం చేసిన అప్పు 3,22,499 కోట్లు. కాళ్లలో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. ఇది నా మాట కాదు, ఆర్బీఐ మాట. మరి వీళ్ళు ఏం ప్రచారం చేస్తుండ్రు? 7 లక్షల కోట్లు చేసిండ్రు, 7 లక్షల కోట్లు చేసిండ్రని ఈరోజు బీఆర్ఎస్ మీద దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం తెలంగాణ అప్పు 7,11,911 కోట్లని చెప్తోంది. ఈ వాస్తవాలు దాచేస్తే దాగవని అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ లెక్కలు బయటపెట్టి చర్చిస్తామని చెప్తున్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. 7,11,911 కోట్లు ఉన్నాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆయా బ్యాంకులకి, కార్పొరేషన్లకి, లేకపోతే ఉద్యోగస్తులకి, కాంట్రాక్టులకి కట్టాల్సిన అప్పులు. ఇవి లెక్కలతో సహా రేపొద్దున శాసనసభలో కూడా వాళ్ళని చర్చ పెడితే ఆ చర్చలో చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. గత ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించి ఇప్పటి వరకు 66,722 కోట్లు బ్యాంకులకు చెల్లించినట్టుగా చెప్పారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. వాళ్ళు దోచుకోవడానికి అప్పులు చేస్తే తాము ప్రజల కష్టాలు తీర్చేందుకు అప్పులు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం డైట్ ఛార్జీలు పెంచకపోవడం వల్లే సంక్షేమ హాస్టల్స్ లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందలేదన్న భట్టి తమ అధికారంలోకి వచ్చాక ఆ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రెసిడెన్షియల్ స్కూల్ గురించి ఏం పట్టించుకోవట్లేదు, మేము పోతాం అన్న అసలు మీరు పట్టించుకుంటే 10 ఏళ్ళు పట్టించుకుంటే ఈ పరిస్థితికి వస్తుంది. 10 ఏళ్ళు పెరిగిన ధరలకు అనుగుణంగా మీరు రేట్లు పెంచలేదు కాబట్టే వాళ్ళ పెట్టే భోజనానికి కాంట్రాక్టులు సప్లై చేసేదానికి డబ్బులు సరిపోగా ముక్కిదో ముసిపోయిందో వాళ్ళు సప్లై చేస్తే అందులో పురుగులు వచ్చా, లేకపోతే ఇంకేదో ముక్కిపోయినాయి వచ్చాయి. సరైన డబ్బులు పెంచున్నట్లయితే, మేము పెంచినట్టే మీరు పెంచున్నట్లయితే క్వాలిటీ ఫుడ్ దొరికేది, వాళ్ళకి ఆ ఇబ్బందులు కూడా ఉండేవి కాదు. ఇది మీ పాపమే కదా. గత ప్రభుత్వం చేసిన రైతు రుణమాఫీ వడ్డీలకే సరిపోయిందన్న భట్టి విక్రమార్క తమ ప్రభుత్వం గత సర్కార్ చేసిన అప్పుల్ని చెల్లిస్తూనే 21,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ చేయడం చిన్న విషయమేం కాదన్నారు. 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పినట్టుగా చేశాం. నాట్ 1 రూపీ 2 రూపీస్, 21,000 crores. ఓ పక్కన మీరు చేసిన అప్పులకి 66,722 కోట్లు ఆ అప్పు కడుతూ, రైతుల అప్పు కూడా మేము 21,000 కోట్లు హార్డ్ క్యాష్ వాళ్ళ అకౌంట్స్ లో ట్రాన్స్ఫర్ చేశాం. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులపై తాము ఎక్కడైనా చర్చకు సిద్ధమంటూ సవాల్ కూడా విసిరారు భట్టి విక్రమార్క. దీనిపై బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.